హాయ్ అండి, అందరికీ నమస్కారం అమ్మ. అమ్మకి కథ చెప్తా ఛానల్లో మరొక కథతో మేము ముందుకు వస్తున్నాము. ఇదేమిటంటే ఎవరిని అతిగా నమ్మదు అనేటువంటి ఈ కథని నేను చెప్పబోతున్నాను అనమాట. అయితే ఒకనొక ఊళ్ళో ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది చాలా ఉత్సాహంగా అటు ఇటు తనకు నచ్చిన తిండి తింటూ ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉండేది. ఒక చెట్టు మీద నుంచి పళ్ళన్నీ దులుపుకొని తను ఇష్టంగా తింటూ ఒక చెట్టు నుంచి మరో చెట్టు మీదకి చాలా అద్భుతంగా ఆడుకుంటూ సంతోషంగా తన జీవితాన్ని వెళ్లజేస్తుంది. ఇటువంటి సమయంలో ఆ చెట్టు ఉన్న ప్లేస్ ఏమన్నాయంటే ఒక నది తాలూకా ఒడ్డున ఉన్నది అనమాట. ఒక నది తాలూకా ఒడ్డున ఆ చెట్టు అయితే ఉండడం జరిగింది. ఉన్నప్పుడు ఇలాగ అది మిగతా పశుపక్షాదులతో అన్నిటితో చాలా హ్యాపీగా దాని జీవితం గడుపుతున్న సమయంలో ఇది చెట్టు దులుపుకొని ఆ పండ్లను దులుపుకొని కొరుక్కొని తీసుకొని తినే క్రమంలో కొన్ని పండ్లైతే ఆ నదిలో పడుతూ ఉండేవి. ఈ పడిన పండ్లను ఒక జీవి నదిలో అయితే చూసి తినడం మొదలుపెట్టింది. అదేమిటంటే మొసలి అన్నమాట. ఈ మొసలి ఈ కోతి తెంపుకొని తిని చెట్టుకు వేలాడుతూ అటు ఇటు ఎగురుతూ అది కోసుకొని తిన్నటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో మిగతావి దులిపేటప్పుడు అటు ఇటు పరిగెట్టేటప్పుడు చెట్ల మీద జారిపడ్డ పళ్ళు ఏవైతే ఉన్నాయో నదిలో పడేవి. ఆ పడ్డ పళ్ళను అది తీసుకొని తినడం జరిగింది. మొసలి తినడం జరిగినప్పుడు అవి చాలా రుచికరంగా చాలా అద్భుతంగా అనిపించాయి. దానికి గట్టు మీదకి వచ్చిన ఏదైనా జంతువు ఏదో దొరికితే దానికి ఆహారం, నీళ్ళలో ఉంటే కూడా ఏదైతే అది ఆహారం. ఇలా చెట్టు మీద ఉండేటువంటి పండు అనేది దానికి తెలియక ఈ పండ్లు పడినప్పుడు ఏం చేసిందంటే అది తొలిసారిగా రుచి చూసి చాలా అద్భుతం అమోఘం అని చెప్పేసి గొప్పగా ఫీల్ అయ్యింది. ఏం చేసిందంటే ఈ పండ్లు ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది అది వెతకడం మొదలుపెట్టింది. ఒకరోజు కనుమాపుగా నీళ్ళలో చాటు నుండి చెట్టు పైకి అలా చూడడం మొదలుపెట్టినప్పుడు ఈ కోతి అటు ఇటు గెంతడం, ఆ పళ్ళు వేరుకొని తినడం, ఆనందంతో ఉండడం ఇదంతా చూస్తుంది. అది చూసి ఏం చేసిందంటే ఈ కోతి ఇలా చేసిందండి, ఇది కోతి వల్ల నాకు ఈ పళ్ళు దొరుకుతున్నాయి, మహా అద్భుతం, బాగుంది, ఈ కోతితో నేను ఫ్రెండ్షిప్ చేస్తానని దగ్గరికి వెళ్ళి కోతి బావ నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, నువ్వు వేసిన పళ్ళు మహా అద్భుతంగా ఉన్నాయి, నాకు ఈ జన్మలో ఇటువంటి నాకు పళ్ళే ఎక్కడా దొరకలేదు, ఎవరూ నాకు ఇటువంటి విందు కూడా పెట్టింది లేదు, అందువల్ల ఏమిటంటే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయదలుచుకున్నాను అనేసి కోరడం జరిగింది. అడిగినప్పుడు ఈ కోతికి మిగతా విషయాలు ఏం తెలియక ఓకే బావా, ముసలి బావ, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను నీతో స్నేహానికి, నీళ్ళల్లో నువ్వు ఉండు, ఇక్కడ నేను ఉంటాను, ఇద్దరం ఆడుకుంటాం, నేను పండ్లు తినిపిస్తాను, నువ్వు తింటూ ఉండు, అదేం భాగ్యం, ఏం పర్వాలేదు అని చెప్పి ఇద్దరు రెండు కూడా అలాగా కొద్ది రోజులు అలా స్నేహం జరిగిన తర్వాత ఒకనొక సమయంలో ఏముందంటే బావా ఈ మొసలి అడిగింది కోతిని, బావా ఎప్పుడు విందు నువ్వే ఇస్తున్నావు, నేనెప్పుడు ఇచ్చింది లేదు, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి నీకు మంచి విందు ఇవ్వాలనుకుంటున్నాను, అందుచేత నీకు నువ్వు మా ఇంటికి రావాలి ఖచ్చితంగా అంటే చూద్దాంలే అని కోతి అలాగా చెప్పడం జరిగింది. అలా కాలం వెళ్ళదీసేసింది. ఒకనొక సమయంలో చాలా గట్టిగా పట్టుబట్టింది అసలు గట్టిగా పట్టుబట్టినప్పుడు ఏం చేసిందంటే ఇంకా కోతి మాట కాదనలేక వచ్చినప్పుడు ఏం చేసిందంటే మొసలి తన వీటి మీద కూర్చోబెట్టుకొని నదీ మార్గమధ్యంలోకి తీసుకువెళ్ళి మంచి చెడ్డ అన్నీ మాట్లాడుతూ ఏం చేసిందంటే కోతి బావ మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే నా భార్యకైతే అనారోగ్యంగా ఉంది, చాలా అంటే చాలా అనారోగ్యంగా ఉంది, నువ్వే నాకు ఈ కష్టం తీర్చగలగాలి,
నాకు చా నాకు చాలా పెద్ద కష్టం వచ్చిందని చెప్పింది. ఏమొచ్చింది బావ అంటే, ఏం లేదు నా భార్యకి పెద్ద అనారోగ్యం చేసింది. దానికొచ్చి వైద్యులు ఒక కోతి గుండెకాయని తెచ్చి దానికి ఆహారంగా పెడితే గనుకను వెంటనే దాని వ్యాధి నయమైపోద్ది అని చెప్పేసి వైద్యులు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకైతే నాకున్న పెద్ద దిక్కు నువ్వే కాబట్టి ఈ అడవిలో, ఈ వనంలో ఎక్కడ అటువంటి ఏర్పాటు చేస్తావో, నువ్వేం చేస్తావో నీకు తప్ప నాకెవ్వరూ ఇంకా వేరే దిక్కు లేదు అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగినప్పుడు అప్పటికి కోతికి విషయం అర్థమైపోయింది. ఇది నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది నన్ను చంపి తినడానికి. వాళ్ళ ఆవిడకి ఈ కోతి గుండెకాయ చెప్పానా లేదా చెప్పలేనట్టుంది కదా. అయితే ఒక కోతి గుండెకాయని పెట్టాలన్నది వైద్యుడు చెప్పిందన్నమాట. ఈ కోతి గుండెకాయ వైద్యానికి ఉపయోగించడం అనేది పక్కా అబద్ధం. వీడు నన్ను చంపి తినడం గురించి తీసుకెళ్తున్నాడు అనేది అర్థమైపోయి, అరెరే ముసలిబా ఎంత బుర్ర తక్కువడు నువ్వు, నాకు దాంతో ఏం పని లేదనే మిషతో ఏం చేశానంటే గుండెకాయ తీసి చెట్టు త్వరలో పెట్టాను. వచ్చే ముందు ఈ మాట చెప్పేలా ఉంటే ఎంచక్క దాన్ని పట్టుకునే వద్దును కదా. ఈ మాత్రం దానికి మరీ ఎంత మొహమాటస్తుడు అయితే ఎలాగా, ఎంత మొహమాటస్తుడు, నువ్వెలా బతుకుతావు నాకైతే అలవాట్లేదు, తెలియట్లేదు. పద వెనక్కి, వెంటనే చెట్టు త్వరలో ఉన్న తీసుకొచ్చేద్దాం అని చెప్పేసి గాబరా పెట్టి ఇప్పుడు బుట్టలో ఇది పడింది, మొసలి పడింది. పడి ఏం చేసిందంటే సరే అని తీసుకొచ్చింది, రిటర్న్ తీసుకొచ్చింది చెట్టు దగ్గరికి తీసుకొచ్చింది. వెంటనే కబుక్కుమని చెట్టుపైకి ఎగిరి కూర్చొని, నీ తాలూకా మోసం ఉంటా నాకు తెలుసు, నువ్వు నా గుండెకాయని తినడానికి గురించి మోసం చేసావు, ఎందుకు చేసావు అని గర్తించి అడిగింది. ఏం లేదు బావా, నువ్వు రోజు ఆ పళ్ళను పడేసి నాకు ఎంతో చాలా ఇష్టంగా ఉంటుంది నువ్వు వేసిన పళ్ళు, ఈ పళ్ళు తింటేనే నాకు ఎంత ఆనందాన్ని సంతోషం కలుగుతుంది, ఈ పళ్ళను తిన్న నీ గుండెను తింటే ఇంకెంత బాగుంటుందో అనేది నాకు ప్రతి క్షణం మైండ్లో రిపీట్ అవుతుంది. నిన్ను మోసం చేసి నీ గుండెను తిందామని చెప్పేసి నేను ఈ రకమైన ఎత్తుగడేశాను, కానీ పారలేదు, క్షమించు బావా, ఇక్కడి నుంచి ఎంతైనా నా తప్పు క్షమించని చెప్పేసి తన దారిని తను వెళ్ళిపోయింది. కోతి మాత్రం స్పాంటేనియస్గా తన తాలూకు తెలివిని అప్పటికప్పుడు అది తెలివి తెచ్చుకొని ఎలాగోలా ప్రమాదం నుంచి అయితే తప్పుతుంది. ఏమా, అందువల్ల మన స్నేహాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మనం స్నేహం అనేది చేయాలి. మన స్థాయి వాళ్ళ కాదా అంటే ఇక్కడ పేద గొప్ప అనేది నేను చెప్పటం లేదు. ఈ స్నేహాన్ని ఎంచుకోవడంలోనే గొప్పతనం, మన స్థాయిలో గొప్పతనం బయటపడుతుంది. ఎప్పుడైనా సరే మనం ప్రతిదీ టేస్ట్లన్నీ ఎంచుకోవడం, మనం వెతుక్కోవడం అనేది కాదు. వివిధ మన మిగతా విషయాలన్నింటిలో కూడా మనం ఎటువంటి స్నేహితుడిని ఎంచుకున్నాం అనేది మన లైఫ్ని లీడ్ చేయడానికి, మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. జీవితంలో స్నేహితుల వల్ల మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్నేహితుల వల్ల బాగుపడిన వాళ్ళు వేళ్ల మీద లెక్కించదగ్గ వాళ్ళు మాత్రమే ఉన్నారు కదా. అందువల్ల మంచి వారితో స్నేహం చేయండి. మంచి వారితో స్నేహం మంచి గంధపు వాసనలా విరాజులుతుంది. సువాసన మీ జీవితానికి పరిణామాలు తీసుకొస్తుంది. అదే చెడ్డవారితో జీవితం మీ జీవితంలో ఆనందకరమైన పేజీలన్నీ మీరు ఎత్తుక్కోవాల్సి వస్తుంది, కనిపించవు, కనుమరుగైపోయి. కాబట్టి చెప్పండి పిల్లలకి ఎటువంటి స్నేహాల్లో కోరుకుంటున్నారు వాళ్ళు గమనించండి. మీరు వాళ్ళు ఎటువంటి స్నేహాలతో ఉంటున్నారు ఏమా అడగండి. ఎప్పట్లాగే మనం క్వశ్చన్ అడగండి, ఆన్సర్ రాబట్టండి. ఏం క్వశ్చన్స్ వేశారో, ఎటువంటి సమాధానం రాబట్టారు నాకైతే కామెంట్లో మెన్షన్ చేయండి. తెలుసుకరా, అమ్మకి కథ చెప్తా ఎటువంటి ఛానల్ నేను చెప్పే కదా నా తీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నుంచి నేను ఫస్ట్ రోజు నుంచి ఒక మాట చెప్పాలనుకున్నాను. ఒక గాబరాకెట్లో నేను చెప్పాలనుకుంటున్నాను. పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వద్దు, అమ్మ చెప్పే కదా ముద్దు. ఏమా, పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వద్దు, అమ్మ చెప్పే కదా ముద్దు. ఈ స్లోగన్ పెట్టుకున్నాను. ఏమా, నమస్తే, స్వస్తి.